అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం జోధ్పూర్ అంటే రాజస్థాన్లో జోధ్పూర్లో ఉన్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కట్టడం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసాలలో ఒకటి. ఇదే ఉమైద్ భవన్ ప్యాలెస్. చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. 1929 1943 మధ్య నిర్మితమైన ఈ ప్యాలెస్ 26 ఎకరాలలో నిర్మించబడింది. సువిశాలమైనటువంటి ప్రదేశం, రాచరిక వైభవంతో ఆర్ట్ డెకో మరియు పునరుజ్జీవ శైలిలో రూపొందించబడినది. ఇది ప్రస్తుతం తాజ్ హోటల్ ద్వారా నిర్వహించబడుతున్న 5 స్టార్ హెరిటేజ్ హోటల్. సగభాగం 5 స్టార్ హోటల్ గాను, మిగతా సగభాగం సందర్శకులకు సందర్శనార్థం ఉంచడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. అదిగోనండి, మనకి దూరంగా కనపడేది ఉమైద్ భవన్ ప్యాలెస్. చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఇక్కడే వారికి విడిదిని ఏర్పాటు చేస్తారు. చూడండి, మనం వచ్చేసే మాటల్లోనే ఇదే ఉమైద్ భవన్ ప్యాలెస్. ఇక్కడ మ్యూజియం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది లోనికి వెళ్దాం రండి. టికెట్ 100 రూపాయలు. ఇది రాజస్థాన్లో జోధ్పూర్లో చిత్రార్ హిల్ అనేటువంటి కొండపైన ఉన్నది. దీనిని మహారాజా ఉమైద్ సింగ్ పేరు మీద నిర్మించబడినది. ఇది ఆ ప్రాంతమంతా కరువుతో అల్లాడుతున్నప్పుడు, ప్రజలంతా బాధపడుతున్నప్పుడు, తిండి లేని సమయంలో ప్రజలకు ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి ఈ ప్యాలెస్ను నిర్మించారు. ఈ ప్యాలెస్ నిర్మాణ సమయంలో పేదలకు కొంచెం ఉపాధి కలిగించినట్టు ఉంటుందని రాజుగారు నిర్మించబడింది. ఈ నిర్మాణంలో ఈ ప్యాలెస్లో 347 గదులతో కూడినటువంటి ఈ ప్యాలెస్ 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి రాజకుటుంబ నివాసం, రెండవది మ్యూజియం మరియు మూడవది తాజ్ హోటల్. ఇది 3 విభాగాలుగా విభజించి 3 రకాలుగా దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది 6వ అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇందులో ఉన్నటువంటి తాజ్ హోటల్ పర్యాటకులకు లగ్జరీ వసతిని కల్పిస్తుంది. ఒక రోజుకి ₹1,00,000 కూడా రెంటు ఇందులో ఉన్నటువంటి గదులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారు. తరువాత జోధ్పూర్ రాజకుటుంబం ఇప్పటికీ ఇక్కడే ఈ భవన్లోనే నివసిస్తూ ఉన్నారు. మూడవది రాజకుటుంబానికి చెందిన ఫోటోలు, ఆయుధాలు, గడియారాలు మరియు వింటేజ్ కార్ల సేకరణ ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. ఇది జోధ్పూర్లోని మెహ్రాన్గఢ్ కోట మరియు నగరాలకు యొక్క సుందరమైన దృశ్యాలను కూడా అందిస్తుంది. అద్భుతమైనటువంటి కళాఖండాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్యాలెస్ 5 స్టార్ హోటల్గా గుర్తింపు పొందినది. సందర్శకులకు అద్భుతమైనటువంటి రాజభోగ అనుభూతిని ఇస్తుంది. ఇక్కడే బాగా డబ్బున్నటువంటి వారు మ్యారేజెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. దీనినే ఉమైద్ భవన్ ప్యాలెస్ అంటారు. అక్కడ మ్యూజియంలో ఉన్నటువంటి వింతలు, విశేషాలు చూద్దాం రండి. ఆ రోజుల్లోనే అద్భుతమైనటువంటి లగ్జరీ కప్పులను తయారు చేయించారు. ప్రతి దాని మీద వారి యొక్క రాజ చిహ్నం ఉండడం అనేటువంటిది ఒక విశేషం. మనం ఎక్కడా చూడనటువంటి అద్భుతమైనటువంటి వస్తువులను ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో.
రాజ కుటుంబీకులు ఆటల పోటీల్లో గెలుచుకున్నటువంటి బహుమతులు. ఆనాడే ఈ కప్పుల మీద ఫోటోలు కూడా చిత్రీకరించడం, ఆ టెక్నాలజీ ఆనాడే ఉన్నది. ఫ్లవర్ జార్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇదే రాజముద్ర. ప్రతి వస్తువు మీద ఈ ముద్రను ముద్రీకరించారు. అది ఒక గొప్ప ప్రత్యేకత. రాజకుటుంబీకులకు సంబంధించినటువంటి ఫోటోలను మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి. గడియారాలలో రకరకాల అద్భుతమైనటువంటి గడియారాలు ఇక్కడ మనం చూడగలం. ఇక్కడ ఉన్నటువంటి గడియారాలు మరెక్కడ ఉండవు. అనేక రకాలైనటువంటి గడియారాలు వాళ్ళు సేకరించి ఇక్కడ పెట్టారు. ఆనాడు వారు ఉపయోగించినటువంటివి. మూడు 347 గదులలో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క గడియారాన్ని ఉంచారని చెప్తున్నారు. ఇవన్నీ గడియారాలే చూడండి. ఇది రైల్ ఇంజిన్ లా ఉన్నటువంటి గడియారం. ఇది కూడా రైల్ ఇంజిన్ లానే ఉన్న గడియారం. ఇది చూడండి నగల బాక్సులో ఉన్నటువంటి గడియారం. జోధ్పూర్. ఇవి వింటేజ్ కార్లు.
ఒక్కొక్క కారు ఒక్కొక్క మోడల్లో ఉన్నటువంటి వింటేజ్ కార్లు. ఇవి చాలా ఖరీదు ఉంటాయి. ఆ రోజుల్లోనే వారు వీటిని మెయింటైన్ చేశారు. ఇలాంటి కార్లు ఇప్పుడు మనం చూడలేము ఈ మ్యూజియంలో తప్ప. ఆ మోడల్ కూడా అక్కడ వ్రాయడం జరిగింది, చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. రాజస్థాన్లో ఎన్నో విశేషాలు వింతలు ఉన్నటువంటి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోలు మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది. చూడండి కార్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా మంచి మంచి వీడియోలు రాజస్థాన్కు సంబంధించినవి రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.